హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ హోతా అండి. ఇవాళ అయితే మన టెర్రస్ గార్డెన్ వర్క్ చేద్దామని ఫిక్స్ అయిపోయాను. మన తోటలో ఉన్నటువంటి పసుపు మామిడల్లం మొక్కలన్నీ మామిడల్లం ఫామ్ అయిపోయాయండి, ఎండిపోయాయి. ఇప్పుడు ఆ మొక్కల్ని మనము తీసేసి మామిడల్లాన్ని హార్వెస్ట్ చేసుకుందాం రండి. ఓకేనా, రండి. సో మన మామిడల్లం చూసారా అండి, ఎంత బాగా అయితే ఊరిందో. గుమగుమలు ఆడిపోతుంది మామిడల్లం. నేను ఇది యాక్చువల్గా అయితే పసుపు మొక్క అనుకున్నానండి. నేను పసుపు మొక్కలు ప్లస్ మామిడల్లం మొక్కలు రెండు ఒకే దాంట్లో వేయడం వల్ల ఈ దుంపలు ఆకులు కూడా సేమ్ మనకి ఇంచుమించు ఒకటేగా అయితే ఉంటాయండి. మనం గుర్తించడం కూడా కొంచెం కష్టమే. సో నేనైతే ఇది పసుపు అనుకున్నాను, కానీ ఇది మామిడల్లం అండి. చాలా బాగుంది. అబ్బా, నిజంగా ఎంత అద్భుతంగా వస్తుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా సూపర్గా వచ్చింది చూసారా. ఇదేంటో చూద్దాం, ఇది మామిడల్లమా లేకపోతే ఇది కూడా పసుపు మామిడల్లమా చూద్దాం. ఇది కూడా మామిడల్లమేనండి. సో ఇది కూడా మామిడల్లమే. దగ్గర మనకు 1 kg వరకే వచ్చేటట్టుందండి మామిడల్లం. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఓ మై గాడ్, దిస్ ఈస్ ఆల్సో మామిడల్లం. ఇది కూడా మామిడల్లమేనండి, పసుపు కాదు. నేనైతే పసుపు అని కన్ఫ్యూజ్ అయ్యాను. ఊర్లు తిరగడం వల్ల, క్యాంపింగ్ చేయడం వల్ల ఇవన్నీ పట్టించుకోవడానికి టైం పట్టింది. సో ఇదైతే రామసీతాఫలం మొక్క అండి. దీన్ని మనం వేరే దాంట్లో పాతుకుందాం. మామిడల్లాన్ని శుభ్రం చేసేసుకుందాం. సో మనం మామిడల్లాన్ని అయితే శుభ్రం చేసేసుకున్నాం. చూసారా, ఎంతో అద్భుతంగా ఉంది కదా. నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. ఇంత బాగా ఊరుతాయని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ అయితే నేను కాస్త బయట భూమిలో కూడా పాతాను. ఈసారి గ్రో బ్యాగ్స్లోనే పాతాను కాబట్టి ఇలా వస్తాయని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ బై గాడ్ గ్రేస్ బాగానే వచ్చాయి. సో మన టెర్రస్ గార్డెన్లో పండినటువంటి మామిడల్లం అలాగే హార్వెస్టింగ్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.